సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమార్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం బెంగాల్ టైగర్. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పిక్చర్ థియేట్రికల్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు పట్టుకొచ్చారు. రీసెంట్ గా బయటకు వచ్చిన బెంగాల్ టైగర్ టీజర్ గట్టిగానే సౌండ్ చేసింది. ఆ టీజర్ తో పోల్చుకుంటే ఈ ట్రైలర్ కొంచెం వెయిట్ తగ్గిందనే చెప్పుకోవాలి. అయినప్పటికీ దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ దీంట్లో ఉన్నాయి. బేసిక్ గా టీజర్ ని బ్రహ్మాండంగా కట్ చేశారు. టీజర్ కాబట్టి సినిమా గురించి ఎక్కువ చెప్పే ఛాన్స్ తీసుకోలేదు. మాస్ మహారాజ్ ని బాగా ఎలివేట్ చేసి చూపించారు. అది సూపర్ గా వర్కౌట్ అయింది. ఇక ట్రైలర్ అంటే సినిమాలో ఉండబోతున్న కంటెంట్ ని ఎంతో కొంత ప్రేక్షకులకి టేస్ట్ చూపించాలి కదా. ఆ ప్రకారం ఈ ట్రైలర్ తో బెంగాల్ టైగర్ కి సంబంధించి దర్శకుడు సంపత్ నంది చూపించిన టేస్ట్ ఎలా ఉంది అంటే, ఓ కమ్మటి రొటీన్ ఎంటర్టైనర్ ని ఈ బెంగాల్ టైగర్ రూపంలో మళ్ళీ చూడబోతున్నామని అర్థమైంది. ఈ ట్రైలర్ ఇస్తున్న ఫీలింగ్ ఏమిటి అంటే, పైకి షోయింగ్ మాత్రం మహా రిచ్ గా ఉంది, లోపల కంటెంట్ మాత్రం మూసా మాస్ మసాలానే అనిపిస్తా ఉంది. ఆ పైన కామెడీ అంటూ సంపత్ నంది స్టైల్ ఆఫ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ టచ్ అప్, రెగ్యులర్ మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పంచ్ డైలాగులు ప్యాకేజీ ప్రకారమే ఉన్నట్టు అనిపిస్తా ఉన్నాయి. పోతే సాంకేతికంగా మాత్రం సినిమా మంచి స్టాండర్డ్స్ తో ఉండబోతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగిస్తా ఉంది ట్రైలర్. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఫ్యాంటాస్టిక్ గా విజువల్స్ ని క్యాప్చర్ చేశారని తెలుస్తా ఉంది. బీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్ గానే వినపడుతుంది. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ అన్ని కూడా రిచ్ లుక్ ని సినిమాకి కట్టబెట్టాయని అర్థమవుతా ఉంది. మొత్తానికి తనతో సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన రవితేజను బాగా ఇంప్రెస్ చేయడానికి నిర్మాత రాధామోహన్ వెనక ముందు ఆలోచించుకోకుండా బాగానే ఖర్చు పెట్టినట్టు ఈ ట్రైలర్ లో ఉన్న ప్రతి ఫ్రేము సాక్ష్యం చెప్తానే ఉంది. మొత్తంగా చెప్పుకోవాలి అంటే ప్రొడ్యూసర్ ఎఫర్టే ఈ ట్రైలర్ కి సంబంధించి చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తా ఉంది. ఇక దర్శకుడు సంపత్ నంది తన స్టైల్లో రవితేజ మాస్ అభిమానుల్ని మెప్పించడానికి బాగానే కృషి చేసినట్టు అనిపిస్తా ఉంది. పోతే సంపత్ నంది స్టైల్ ఆఫ్ మేకింగ్ లో అక్కడక్కడ మెహర్ రమేష్ వాటం టచ్ అవుతా ఉంది. ఆయన కూడా అంతే విజువల్ గా గ్రాండియర్ లుక్ ఇస్తాడు. కంటెంట్ మాత్రం ఓవర్ నాటుగా ఉంటది. పోతే ఆ మ్యాటర్ అయితే ఆయనకి కలిసి రాలేదు. సంపత్ నందికి ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి. ఇక రాశి ఖన్నా, తమన్నా గ్లామరస్ గా కావాల్సిన వేడిని పుట్టిస్తానే ఉన్నారు. పృథ్వీ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి కామెడీ పండించడానికి వాళ్ళ వంతు కృషి చేశారని అర్థమవుతా ఉంది. కిక్ 2 సినిమాతోనే రవితేజ లుక్ కు సంబంధించి కంప్లైంట్ వచ్చింది. ముఖం పీక్కుపోయినట్టు అనిపిస్తుంది, కళ తగ్గింది అని. దాదాపు ఈ సినిమాలో కూడా అదే లుక్ కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి అభిమానులు కాస్త ఆవేదన వ్యక్తం చేస్తానే ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే మాస్ మహారాజా పవర్ మాత్రం సినిమాకు అవసరమైన దమ్ముని పర్ఫెక్ట్ గా ఇస్తా ఉందని ట్రైలర్ లోనే అర్థమైపోతా ఉంది. ఆపై మాస్ మహారాజాని సంపత్ నంది ఎంతవరకు ఫ్రూట్ఫుల్ గా వాడుకున్నాడు అన్నది ఈ సినిమా సక్సెస్ ని నిర్ణయించబోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.